హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. పెసరపప్పు మజ్జిగ చారండి. మన బాడీని ఇట్టే కూల్ చేసేస్తుంది పెసరపప్పు మజ్జిగ చారు. దీన్ని ఇంత పల్చగా అన్నా చేసుకోవచ్చు, కొంచెం చిక్కగా అయినా కూడా ఈ మజ్జిగ చారు అనేది పెట్టుకోవచ్చండి. దీన్ని అయితే ఎలా చేశానో మీరు చూసేయండి. ఇలా పెసరపప్పు అనేది తీసుకుని టమాటాలు నేను ఒక 4 అయితే వేసుకున్నానండి. లింగయ్య చట్నీ, ఎక్కడ చూసినా లింగయ్య చట్నీ అంటారు. ఎలా చేసి పడేద్దామని చేశానండి. నిజంగా అదిరిపోయింది ఈ రెసిపీ. అయితే ఈ చట్నీ ఎలా చేశానో మీకు మళ్ళీ నేనైతే వీడియో చేస్తాను. ఈ పప్పు అనేది ఇంత మెత్తగా అనేది ఉడికించేసుకొని పక్కకైతే తీసేసుకోండి. పెరుగును స్మూతీ స్ట్రక్చర్లో అయితే కలిపేసుకొని ఇందులో వాటర్ వేసేసుకోండి. కొంచెం పలచగానే చేశాను నేను చారుని. మీకు కావాలితే కొంచెం తిక్కుగా కూడా చేసుకోవచ్చు. పోపులన్నీ వేసేసుకొని, పోపు సామాన్ వేసేసుకొని, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, దంచుకున్న అల్లం కూడా వేసుకుని ఈ పోపుని వేయించేసుకున్న తర్వాత ఈ పప్పుని వేసేసుకోవాలండి. ఇందులో కాస్త పసుపును కూడా వేసేసుకొని కాస్త ఉడికించుకోవాలి. ఈ పప్పు అంతట్లో నేను మజ్జిగ అనేది పోయలేదండి. కాస్త నేను పప్పు అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది కదా అని కాస్త అయితే తీసేసుకున్నాను నేను. ఇలా పప్పు బాగా కొంచెం ఉడికిన తర్వాత ఈ మజ్జిగ అనేది వేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు వేసుకుని ఇప్పుడు స్టవ్ అనేది ఆన్ చేసుకుని కాస్త మరగనివ్వాలి. పచ్చిమిరపకాయల్లో పచ్చివాసన అనేది మజ్జిగ చారుకు పట్టాలండి, అప్పుడే బాగుంటుంది. ఇలా పల్చగా చేసుకోవచ్చు, తిక్కుగా చేసుకోవచ్చు. వెంటనే మన బాడీని ఇట్టే కూల్ చేస్తుంది పెసరపప్పు మజ్జిగ చారు. మీరు కూడా ట్రై చేయండి.